చాలా సంవత్సరాలుగా మనం బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ మరియు స్టాక్ మార్కెట్ల గురించి చర్చించుకుంటున్నాం. కానీ సైలెంట్ కింగ్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ బంగారం కంటే చాలా కీలకమైన లోహం ఒకటి మన కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తూ హైడింగ్ ఇన్ ద ప్లెయిన్ సైడ్. దాని పేరు చెప్పడం ఎందుకు? రాగి. దీనికి డాక్టర్ కాపర్ అని ఇంకో పేరు ఉంది. ఎందుకంటే ట్రెడిషనల్లీ కాపర్ ప్రైజెస్లో వచ్చే మొమెంట్స్ ఆధారంగా గ్లోబల్ ఎకనామిక్ హెల్త్కి ఇదే బెల్ వెదర్గా, అంటే లీడింగ్ ఇండికేటర్గా పనిచేస్తుంది ఈ రాగి. సింప్లీ కాపర్ డౌన్ అయితే స్లో డౌన్ ప్రెడిక్ట్ చేస్తారు. బట్ సంథింగ్ ఫండమెంటలీ హ్యాస్ చేంజ్డ్ ఈ మధ్య. ఇన్నాళ్ళు ఇది జస్ట్ సిమ్టమ్ ఆఫ్ ది ఎకానమీ హెల్త్గా ఇండికేటర్గా మాత్రమే ఉంది కదా. బట్ నేడు ఇట్స్ బికమింగ్ ద డ్రైవర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. మొన్న 2025లోనే రాగి ధరలు 60% పైగా పెరిగాయి. బంగారం మరియు వెండి రెండింటిని కూడా అధిగమించాయి. ఇదేమీ ఫ్లీటింగ్ ట్రెండ్ కాదు. ఇట్స్ ఎ స్ట్రక్చరల్ షిఫ్ట్ దట్ నో ఇన్వెస్టర్, నో సిటిజన్ కెన్ ఎఫర్ట్ టు ఇగ్నోర్. మరి ఇంత ప్రభావితం చేయబోతున్న లోహం పైన ఆషామాషి ఉపోద్ఘాతాలు, టైం వేస్ట్ పనులు ఎందుకు? మనం రెగ్యులర్గా థర్డ్ ఐలో చేసే ఇన్వెస్టిగేటివ్ ఆ జర్నీ ప్రాసెస్ లాగానే కాపర్ ఎందుకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఒక అపూర్వమైన కమోడిటీ మార్కెట్ భాషలోనే చెప్పాలంటే సూపర్ స్క్వీజ్ అంచున, అంటే ఎక్స్ట్రీమ్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ ప్రైస్ స్థాయిలోకి ఎలా చేరిందో, అలాగే ఇన్వెస్టర్స్కి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా వై ఇట్స్ ఎ స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్ ప్లే, ప్లస్ వాట్ దిస్ మీన్స్ ఫర్ ఇండియా అండ్ యాజ్ వెల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనే అంశాలతో పాటు ఫర్గెట్ ది డైలీ మార్కెట్ నాయిస్. ఈ వీడియోలో నేను చెప్పబోయేది అబౌట్ ది అండర్లయింగ్ కరెంట్స్ షేపింగ్ అవర్ వరల్డ్ అండ్ ఎలాగా నేటి ఈ రాగి నిజంగా రేపటి బంగారంగా మారుతుందో లేదో కూడా తెలుసుకుంటారు. ప్రతిరోజు నిత్యం ప్రతి సామాన్యుడు కూడా ఎవ్రీడే యూజ్ చేస్తున్నాడని తెలుసా? టీవీ రిమోట్లో ఇచ్చే వాయిస్ కమాండ్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ డివైసెస్లో మనం ఇచ్చే వాయిస్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అంటారు. కానీ మోస్ట్ డిస్కషన్స్ ఎక్కువగా ఆ అల్గోరిథమ్స్, సాఫ్ట్వేరు, కంప్యూటర్స్కి వాటికి కావాల్సిన ప్రాసెసింగ్ పవర్ ఆఫ్ చిప్స్ని ఉత్పత్తి చేసే ఆ ఎన్విడియా వంటి కంపెనీస్ పైనే ఫోకస్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఎప్పుడైనా ఆలోచించారా వాట్ పవర్స్ దీస్ చిప్స్ అని? నేను వాడే సిస్టమ్ పీసీ 12GB గ్రాఫిక్ కార్డ్స్కే పొగవాసన వస్తుంటుంది, అంతగా ప్రాసెసర్స్ పనిచేస్తుంటాయి. వాటి నుండి వచ్చే ఆ వేడిని సమర్థవంతంగా ఏది ట్రాన్స్ఫర్ చేసేదో తెలుసా? ఆ హీట్ని. అది రాగి. అలాంటిది ఇమాజిన్ అ మోడర్న్ ఏఐ డేటా సెంటర్. రేపు మనకి వైజాగ్లో రాబోతున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ అది కేవలం కంప్యూటర్స్తో నిండిన గదులు కాదు. ఇట్స్ ఎ మ్యాసివ్ పవర్ హంగ్రీ మెషిన్స్తో నిండిన ఒక భారీ ఫ్యాక్టరీ. అక్కడ హై పర్ఫార్మెన్స్ జీపీయూస్ ఉంటేనే ఏఐ పనిచేస్తుంది. లేదంటే ఏఐకి తినిపడేసిన అరటిపండుకి తక్కువకున్న విలువ కూడా ఉండదు. సో హై పర్ఫార్మెన్స్ జీపీయూస్ అంటే అవి జనరేట్ ఇమ్మెన్స్ హీట్. అంత వేడి ఉంటే అలా మాడిపోతాయి కదా. అందుకే వాటికి ఎఫిషియెంట్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి విచ్ ఆర్ లిక్విడ్ కూల్డ్ సర్క్యులేటింగ్ త్రూ కాపర్ పైప్స్ అండ్ కాపర్ కేబులింగ్. అక్కడెక్కడో ఎందుకు, మనం వాడే ఏసీలో కూడా కాపర్ పైప్స్ ఆర్ ఎసెన్షియల్ కదా. కంటికి కనిపించిన చిన్న హోల్ పెడితేనే చాలు గ్యాస్ రీఫిల్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో అయితే మాకు మూసీకాల ఎఫెక్ట్ ఎవ్రీ 6 months ఒకసారి రీఫిల్ లేదంటే ఆ రిపేర్లు చేస్తూ ఉండాలి. సరే, యావరేజ్గా ఒక 2-3 కిలోల కాపర్ పైపులు బరువు ఉంటుందంట ఏసీల్లో. అదే ఒక లార్జ్ ఏఐ డేటా ఫెసిలిటీకి ఎంత లేదని ఎనీవేర్ ఫ్రమ్ 40,000 to 50,000 tons ఆఫ్ కాపర్ అవసరం పడుతుంది అంటున్నారు. ఒక్క డేటా సెంటర్కి అన్ని వేల టన్నులంటే టు పుట్ దిస్ ఇన్ పర్స్పెక్టివ్, అది కొన్ని మీడియం సైజ్డ్ కాపర్ మైన్స్ వాళ్ళు మొత్తం సంవత్సరంలో ఉత్పత్తి చేసేదానికంటే ఎక్కువ ఒక్క డేటా సెంటర్ అవసరం పడే కాపర్. ఇలా ఒక పక్క ఏ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూస్తూనే ఉన్నాము. అంటే దీనికి అర్థం ఏంటి? డిమాండ్ ఫర్ దీస్ కాపర్ స్పాంజెస్ అనొచ్చా? అదే డేటా సెంటర్స్లో రాగి వినియోగం తీవ్రం అవుతుంది కదా, అది స్పష్టం అవుతుంది కదా మనకైతే. సో డేటా సెంటర్స్ని ఎందుకు అసలు ఇక్కడ నేను ఉదాహరణగా చెప్తున్నానంటే, మనకి ఎప్పుడైనా ఈ ఎక్స్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా లేదంటే గేమింగ్ వెబ్సైట్స్, ఎపిక్ వంటివి ఇలాంటి వెబ్సైట్స్ డౌన్ అయినా, లాగిన్ ఇష్యూస్ వచ్చినా ఏదో బగ్ అప్డేటు లేదా క్లౌడ్ మైగ్రేషన్తో వాటిని ఫిక్స్ చేస్తుంటారు. బట్ మౌలికంగా ఈ యంత్రాలు నడవటానికి కాపర్కున్న డిమాండ్ అలా తీర్చలేం. ఎందుకంటే అది ఫిజికల్ ప్రోడక్ట్ విత్ టాంజిబుల్ డిమాండ్. అందుకే నేను ఇంట్రోలో చెప్పినట్టు ఎక్స్పర్ట్స్ అండ్ అనలిస్ట్స్ ఏమంటున్నారంటే కాపర్ని ఇట్స్ ఎ సూపర్ స్క్వీజ్కి చేరబోతుంది కేటగిరీలోని. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఏఐకి అంత రాగి అవసరమైతే ఇదంతా ఎక్కడి నుండి అసలు వస్తుంది? ఇక్కడే మనం కొంచెం ఇన్వెస్టిగేటివ్ లెన్స్తో చూడాలి. 2040 నాటికి గ్లోబల్ కాపర్ డిమాండ్ ఈస్ ప్రొజెక్టెడ్ టు సోర్ టు 42 మిలియన్ మెట్రిక్ టన్స్ యాన్యువల్లీ అంటున్నారు. ఎన్ని? అక్షరాల 42,000 కోట్ల కేజీల రాగి కావాలని డిమాండ్ వస్తుందంట. అండ్ దట్స్ ఎ స్టాగరింగ్ ఫిగర్. మరి దాని డిమాండ్కి తగ్గ ఉత్పత్తి జరుగుతుందా? ఇక్కడ ఒక స్టార్క్ రియాలిటీ ఏమిటంటే 2030 నాటికి దాదాపు 33 మిలియన్ టన్నులు గ్లోబల్ సప్లై చేరుకుంటుందని, ఆపై పొటెన్షియల్లీ డిక్లైన్ కూడా జరిగిద్ది అంటున్నారు. అంటే ఇందాక చెప్పిన యాన్యువల్ 42 మిలియన్ మెట్రిక్ టన్స్ డిమాండ్కి ఎంత లోటు పడుతుంది? కొలాసల్ 10 మిలియన్ టన్ స్ట్రక్చరల్ డెఫిసిట్
రాబోతుంది. ఇదేదో నార్మల్ థియేట్రికల్ ప్రొజెక్షన్ కాదు. ఎగ్జిస్టింగ్ మైండ్ క్యాపబిలిటీస్, ఆ గనులు ఎక్స్‌ప్లోరేషన్ ట్రెండ్స్ అండ్ జియోపొలిటికల్ రియాలిటీస్ అన్నిటి ఆధారంగా చెప్తున్న ప్రొజెక్షన్. ఇందులో అంత పెద్ద విషయం ఏముంది అంటే, ఒక దేశం కరెన్సీ నోట్లు కొరవైందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాటిని వాళ్ళు ముద్రించుకోవచ్చు. డబ్బులాగా రాగిని ముద్రించలేరు. పైగా కాపర్ గనులు త్వరితగతంగా లేదా సులభంగా అవేమి ప్రొడ్యూస్ చేయడానికి అంత ఫెసిలిటీస్ ఉండవు. అసలు ఫైనల్ ప్రోడక్ట్ అయిన కాపర్‌ని ఉత్పత్తి చేయడం ప్రారంభించడానికి ముందే వాటికి అసలు ఒక సంవత్సరాల తరబడిన ప్రణాళిక, ఎక్స్‌టెన్సివ్ జియోలాజికల్ సర్వేసు, మ్యాసివ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంటు, ఒక కాంప్లెక్స్ పర్మిటింగ్ ఇష్యూస్ ఉంటాయి, అప్రూవల్స్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఉంటాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంటు. ఇన్ని చేస్తేనే యావరేజ్‌గా ఒక 10 ఇయర్స్, కొన్నిసార్లు 15 సంవత్సరాలు కూడా పడుతుందంటారు మనకు కావాల్సిన డిమాండ్‌కి రీచ్ అవ్వాలంటే. అంటే రేపు సడెన్‌గా కాపర్ ప్రైసెస్ డబుల్ ఆర్ ట్రిపుల్ రెట్లు పెరిగినా డిమాండ్‌కి తగ్గ సరఫరా కోసం కనీసం మరో 10 సంవత్సరాల వరకు భౌతికంగా ఆ సప్లై పెరగదు. మరి సరఫరా పెరగనప్పుడు డిమాండ్ ఎలా తీరుస్తావు? దీన్నే సప్లై ఇనర్షియా అంటారు. అందుకే ఇలా రాగి సరఫరాలో జడత్వం వస్తుందని గ్రహించి ఆ గోల్డ్‌మ్యాన్ సాచ్ చెందిన జెఫ్ క్యూరీ వంటి నిపుణులు కాపర్ ఈజ్ ద న్యూ ఆయిల్ అంటూ సప్లై ఇనర్షియా కారణం చేత దే ఆర్ సో బుల్లిష్ ఆన్ ఇట్స్ లాంగ్ టర్మ్ ట్రజెక్టరీ. బుల్లిష్ అంటే ఏం లేదు, ధరల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్తున్నారు అగ్రెసివ్గా. ఇది చాలదన్నట్లు అసలు వరల్డ్స్ లార్జెస్ట్ కాపర్ రిజర్వ్స్ అన్నీ కూడా చిలీ, మెక్సికో, రష్యా వంటి దేశాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా మినహాయిస్తే అక్కడ కూడా ఉన్నాయి ప్రొటెస్ట్స్. అన్నీ కూడా ఎప్పుడు ఏదో బార్డర్ డిస్ప్యూట్స్, అస్థిర రాజకీయాలు, వీటికి తోడు రిసోర్స్ నేషనలిజం అనేది ఈ మధ్య చాలా ఎక్కువైంది. అంటే సింప్లీ ఆ దేశాల ప్రభుత్వాలు తమ సరిహద్దుల్లోని సహజ వనరులు, ఎగ్జాంపుల్ చమురు, గ్యాసు మరియు కీలకమైన ఖనిజాలు వంటి అసెట్స్ పైనే వాళ్ళు ఫుల్ కంట్రోల్తో ఇష్టం వచ్చినంత పన్ను విధించడం. మన ట్రంప్ వీరవీగుతుంది కూడా అందుకే కదా. అసలు యూఎస్ఏ కరెంట్లీ ది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఈ రిసోర్సెస్ నేషనలిజం అనే సెంటిమెంట్ వల్లనే ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్స్ ఒకసారి ఇచ్చింది కూడా మళ్ళీ రీనెగోషియేట్ చేస్తుంటారు, అసెట్స్ సీజ్ చేస్తుంటారు. వాడికి ఎప్పుడు ఎలా కావాలంటే అప్పుడు ఎక్స్పర్ట్స్ పైన రెస్ట్రిక్షన్స్ పెడుతుంటాడు. కాపర్ విషయంలో కూడా అదే జరగబోయేది. అధిక పన్నులు, కఠినమైన పర్యావరణ నిబంధనలు లేదా మైనింగ్ కార్యకలాపాలను జాతీయం చేయటం ఈవెన్చువల్లీ ఉత్పత్తిని మరింత నెమ్మదిస్తుంది మరియు ఖర్చులను కూడా బాగా పెంచబోతుంది. మన దేశంలోనే ఒక పెయిన్ఫుల్ నేర్చుకున్నాం ఈ విషయంలో. ఒక ఎగ్జాంపుల్, 8 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మన దేశం నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాపర్గా ఉండేది. తెలుసా మీకు ఆ విషయం? అప్పట్లో భారతదేశం గ్లోబల్ కాపర్ మార్కెట్లో సిగ్నిఫికెంట్ ప్లేయర్ కూడా. ఆ తర్వాత తమిళనాడులో ఆ చుటికోరిన్లోని స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ ఫ్యాక్టరీని మూసివేయబడింది తమిళనాడు గవర్నమెంట్ ఆదేశాల మేరకు. వేదాంత షేర్ ఉంది కదా, ప్రైజెస్ చెక్ చేసే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. అదే వేదాంత కంపెనీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కర్మాగారం సంవత్సరానికి 4 లక్షల టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశం యొక్క శుద్ధి చేసిన రాగి ఉత్పత్తుల్లో గణనీయమైన భాగాన్ని అది సప్లై చేస్తూ వస్తుంది ఇన్నాళ్ళు, 2018 వరకు. అన్ఫార్చునేట్లీ పర్యావరణ నిరసనలు మరియు చట్టపరమైన పోరాటాలకు అది కేంద్ర బిందువుగా మారింది. ఆ తర్వాత అల్టిమేట్లీ లీడింగ్ టు ఇట్స్ పర్మనెంట్ క్లోజర్. మనం ఎప్పుడేమి దాని మీద వచ్చిన ప్రొటెస్ట్ అది ఉంటే బాగుండేదా లేదా అని దాని మెరిట్స్, డిమెరిట్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. దోస్ ఆర్ కాంప్లెక్స్ ఇష్యూస్. ఇక్కడ ఫోకస్ ప్యూర్లీ ఆన్ ది ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఇండియా, ఎస్పెషల్లీ రేపు రాబోతున్న గ్లోబల్ కాపర్ స్క్వీజ్ ద్వారా సంభవించే మార్కెట్ ఒత్తిడి ఎలా ఉండబోతుంది అనే దాని మీదనే. నౌ ఎప్పుడైతే ఈ స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ మూసేశారో మనం ఒక సిగ్నిఫికెంట్ కాపర్ ఎక్స్పోర్టర్ నుండి మ్యాసివ్ ఇంపోర్టర్గా మారాం. ఇది ఎకనామికల్లీ చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల రంగం 177% వృద్ధి చెందుతుంది అని స్టాట్స్ చెప్తున్నాయి. కాపర్ ఈజ్ ఫండమెంటలీ సెంట్రల్ టు ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కదా, అంత డిమాండ్ కాపర్కి ఉంది. మరి ఇక్కడ మనం చూస్తేనేమో ప్రొడక్షనే ఆపేసేస్తే ఇక సప్లై ఎక్కడి నుంచి వస్తుంది మన దేశానికి? పక్కన వాళ్ళకి ఎక్స్పోర్ట్, పక్కన మనకే లేదు. ఈ కాపర్ ఉత్పత్తి ఆపేయడం వలన ఆర్థికంగా మనకి 2 పెద్ద భారాలు పడబోతున్నాయి. మొదటిది, భారతదేశం పరిశ్రమలు ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కాపర్స్కి ఆల్రెడీ ప్రీమియం రేటు చెల్లిస్తున్నాయి, డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ కాంపిటేటివ్నెస్. రెండవది, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కాపర్ కన్స్ట్రెయిన్డ్ సప్లైనే జరుగుతుంది. కాబట్టి ఇందాక చెప్పినట్లు భారతదేశపు ఆర్థిక వ్యూహాలు చాలా వల్నరబుల్గా ఉంటాయి. స్టాక్ మార్కెట్స్లో వల్నరబిలిటీ అంటే ఆ ఇన్వెస్టర్ క్యాపిటల్, మార్కెట్ స్టెబిలిటీ, వీటిల్లో ఓవర్ వాల్యుయేషన్, హై లివరేజ్ వస్తాయి. అప్పుడు మెట్రిక్స్ రిలయబుల్గా ఉండవు. కాబట్టి ఇమ్మీడియట్ మార్కెట్ కరెక్షన్స్ ప్రెడిక్ట్స్ చేయాలంటే అసలు చాలా కష్టం అవుతుంది. ఆల్సో
మనం గ్లోబల్ ప్రైస్ వొలాటిలిటీ అండ్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్కి గురవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఏ రెవల్యూషన్ కోసం ప్రపంచ దేశాలు ప్రతి టన్ను చిన్న చిన్న కాపర్ను కూడా గీక్కుంటూ ఎవ్రీ టన్ ఆఫ్ కాపర్ కోసం పాకులాడుతుంటే లాంగ్ టర్మ్ కాస్ట్ ఆఫ్ కాపర్ ప్లాంట్ క్లోజర్ యొక్క డెసిషన్ మన భారతదేశం ఎటువంటి మూల్యం చెల్లించవలసిన అవసరం వస్తుందో ఊహించటానికే కొంచెం కష్టం. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇండియాకు సెల్ఫ్ సఫిషియన్స్ అండ్ రిసోర్సెస్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో ఇప్పుడు చెప్పిన ఈ లెసన్, ఈ స్టెర్లైట్ ఫ్యాక్టరీ మూసివేయటం, ఈ ఒక్క విషయం మనకి చెప్తుంది కదా. సో ఫైనల్లీ కాపర్ ప్రైజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్ప్లోడ్ అనేది కేవలం హైపా లేక నిజమా? నా రీసెర్చ్ ప్రకారం ఇది కేవలం హైప్ కాదు, ఒక వాస్తవం. ఇండియాస్ కాపర్ డిమాండ్ ఈస్ ప్రొజెక్టెడ్ టు ట్రిపుల్ బై 2030 డ్రివెన్ బై ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మార్కెట్స్ చెప్తున్నాయి. అంటే కాపర్ ప్రైజెస్ పెరగటం అనేది కేవలం ట్రేడింగ్ విషయం కాదు, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కూడా. మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కాపర్ ప్రైజెస్ గమనిస్తూ ఉండండి. అయితే జాగ్రత్త, ఇందులో రిస్క్ కూడా ఉంది. నాట్ ఐడియల్ ఫర్ రిస్క్ ఎవర్స్ ఇన్వెస్టర్స్. మీరు రిస్క్ వద్దనుకున్న ఇన్వెస్టర్స్ అయితే ఇది మీకు సెట్ అవ్వకపోవచ్చు. వై అంటే ఫ్యూచర్లో రేట్లు ఒకేసారి 60% పెరిగాయి అంటే మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సమ్టైమ్స్ 20% డిక్లైన్ కూడా ఉండొచ్చు. కాబట్టి గుడ్డిగా వెళ్ళకండి. ఇందులో కూడా ఒడిదుడుకులు, అదే వొలాటిలిటీ అంటారు. బట్ ఫ్యూచర్ గురించి ఆలోచించే వారికి మాత్రం కాపర్ ఒక అద్భుతమైన అవకాశం. బికాస్ డాక్టర్ కాపర్ గారు ఈరోజు మనకు ఒకటే చెప్తున్నాడు, ప్రపంచం మారబోతుంది. ఆ మార్పుకి ఈ రాగి అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఆల్సో మీరు ఎనర్జీ ట్రాన్సిషన్లో భాగం కావాలి అనుకుంటే, ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ మయం అవుతుంది అని నమ్మితే కాపర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇన్వెస్టర్స్కి ఇక్కడ ఒక టిప్ ఏమిటంటే, డైరెక్ట్లీ లైక్ ఏ స్టాక్ కాపర్ని డైరెక్ట్గా కొనలేం కాబట్టి సిపిఈఆర్, యునైటెడ్ స్టేట్స్ కాపర్ ఇండెక్స్ ఫండ్ లాంటి ఎక్స్చేంజ్ ట్రేడ్, ఆ ఈటీఎఫ్లు, కమోడిటీ ఫండ్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి, గమనించగలరు. అయితే కంపేర్డ్ టు ఆ బిగ్ ఈటీఎఫ్స్, ఈ సిపిఈఆర్కు రిలేటివ్లీ లో ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది. పైగా ఎక్స్పెన్స్ రేషియో లెస్ దాన్ 1.6% ఉంది, హయ్యర్ దెన్ మెనీ ఈక్విటీ ఈటీఎఫ్స్. స్టిల్ గోల్డ్ ఆర్ సిల్వర్కి ఉన్నట్లు ఇండియాలో డెడికేటెడ్ కాపర్ ఈటీఎఫ్ లేదు. సో సిపిఆర్ వంటి గ్లోబల్ ఈటీఎఫ్లు ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం మీరు ఇంటర్నేషనల్ బ్రోకర్, అది అండర్ ఎల్ఆర్ఎస్ ద్వారా మాత్రం వెళ్ళొచ్చు. 2, కాపర్ మైనింగ్ మరియు రీసైక్లింగ్ చేసే ఇండియన్ కంపెనీల ఫండమెంటల్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ఆర్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఇందులో చెప్పుకున్న మనం వేదాంత ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలు ఆలోచించి అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. నా మీరు ఏమనుకుంటున్నారు? మన ఇండియాలో మళ్ళీ కాపర్ ప్లాంట్స్ మొదలు పెట్టాలా లేక పర్యావరణం కోసం దిగుమతి చేసుకున్నా పర్లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టే హెల్దీ అండ్ స్టే అలర్ట్.